నమస్కారం అండి. తెలుగువారి ఆత్మీయ వరది తెలుగు వన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ షేర్ చేయదలుచుకున్నాను చిన్న విషయాన్ని. నాకు మంచి అవకాశం కల్పించారు ఎండి రవిశంకర్ గారు. ఎందుకు చెప్తానంటే ఈ మాట నేను వసుధ ఇస్త్రీ బట్టలు చేసుకుంటాను. నేను తెలుగుదేశం పార్టీ తరఫున 35 సంవత్సరాల మట్టి మోపిదే మండలంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అనౌన్స్మెంట్ చేసేది తెలుగుదేశం పార్టీ తరఫున నేనే. అయితే నాలో ఒక టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ని ఏదో ఒక రకంగా ప్రజలకు చూపించాలి. వీడి దగ్గర కొంచెం టాలెంట్ ఉంది కదా అని గమనించి నాలాంటి నిరుపేద వాస్తవంగా నా పరిస్థితి ఏంటో ఎండి గారికి తెలుసు. కనుక నీకు న్యూస్ చదివే అవకాశం నేను కల్పిస్తాను రా అన్నారు. ఒక 15-20 రోజులు హైదరాబాద్ తీసుకువెళ్ళి అక్కడ నాకు ట్రైనింగ్ ఇప్పించి అట్లాగే నాకు న్యూస్ చదివే అవకాశం కల్పించిన గొప్ప నాయకుడైన. రెండోది ఏంటంటే నా క్వాలిఫికేషన్ కూడా 10th క్లాస్. ఇవాళ న్యూస్ చదవాలంటే పిహెచ్డీలు, ఎంఏలు, ఎంఎస్సీలు, డిగ్రీలు అన్నా చదివి ఉండాలి. కానీ నా వాయిస్లో కొంచెం టాలెంట్ ఉందరా, నీకు అవకాశం ఇస్తున్నాను నేనని పట్టుపట్టి 20 రోజులు నాకు హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించి ఆ న్యూస్ చదవటానికి, నా న్యూస్ ప్రజలకు వినపడేట్టుగా చేయటంలో నాలాంటి వ్యక్తులకి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తులను తీసుకుని వచ్చి ఇలాంటి అద్భుతమైన అవకాశం కల్పించిన రవిశంకర్ గారికి నిజంగా పాదాభివందనం చేసుకుంటూ 25 వసంతాలు జరుపుకుంటున్న ఈ తెలుగు వన్ ఫౌండేషన్ని ప్రజలందరూ కూడా మర్చిపోకుండా ఆదరిస్తారని కోరుకుంటూ, మా ఎండి గారి ఆరోగ్యం కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చక్కగా ఆయన ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాలాంటి వ్యక్తులకి ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటూ, ఈ 25 వసంతాలు జరుపుకుంటున్న ఈ తెలుగు వన్ ఫౌండేషన్ని ఎల్లవేళలా ప్రజలందరూ కూడా చక్కగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.